ఓకే ఓకే బ్రో బ్రో కొంచెం నీ ఫోన్ తీవా అరే కొంచెం ఫోన్ తీరా ముందు తీసుకో వస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి నేను ఆ ఇంట్లో ప్రతి ఎమోషన్ని ఫీల్ అయ్యా అండ్ ప్రతిరోజు ఒక కన్ఫ్యూజన్ కానీ ఒక డౌట్ కానీ ఉండే. నేను ఎంతవరకు ఆడగలిగాను అంతవరకు ఆడినా. యా అది అంటే ఇట్ వాజ్ అన్ ఎమోషన్ ఫుల్. ఎలిమినేషన్ కి రీజన్ ఇక్కడ నా ఎలిమినేషన్ కి రీజన్ ఏంటంటే ఐ థింక్ ప్రతి ఒక్కరికి ఇక్కడ కూడా మీరు లైఫ్ లో కొన్ని రోజులు మీకు చాలా మంచిగా ఉంటాయి, కొన్ని రోజులు మంచిగా ఉండవు, కొన్ని రోజులు ఏంటి మా జీవితం ఏంటి ఇలా అయిపోయామని అని ఉంటది. సో నాకు ఈ నేను కన్ఫ్యూజ్ అయ్యి మేబీ నా బంగారంస్ ని నా ఫ్యాన్స్ ని నిజంగా నేను బయట ఎలా ఊరికే ఇటు నాకు వచ్చిన వర్క్ కానీ నాకు వచ్చిన ఆపర్చునిటీ కానీ నేను మంచిగా ఉంటాను. సో నేను అలాగే ఉన్నాను. అది నాకు కూడా ఇప్పుడు షాకింగ్ గా వస్తుంది. నా ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు బికాస్ ఐ డోంట్ నో ఏమైంది. కానీ నువ్వు ఆడాలి అలా అనగా ఐ థింక్ ఆ తర్వాత నేను బాగానే ఉన్నా, అది బయటికి ఎందుకు రాలేదు నాకు తెలీదు. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది దట్ ఇక్కడ నువ్వు వాయిస్ అవుట్ చేయకపోతే మంచిగా ఉండదు. అందుకే నాకు గొడవలు పెట్టుకోవడం రాదండి, నేను అది చేయలేను, నేను ఇప్పుడు కూడా చేయలేను, నేను తర్వాత కూడా చేయలేను. సో అందుకే ఫస్ట్ వీక్ లో యాక్చువల్లీ చీఫ్ పొజిషన్ లో నా ఒక పవర్ ఆఫ్ అథారిటీ మీకు ఉన్నప్పుడు మీరు మాట్లాడగలుగుతారు. అలాగే ఒక వచ్చింది. సో నా బిగ్ బాస్ జర్నీ ఎలా అయిందంటే అందరూ 10, 20, 30% లో ఎలా స్టార్ట్ చేస్తారు, నేను డైరెక్ట్ 100% లో స్టార్ట్ చేసా. మణికంఠ అది నాకు తెలియదండి. జర్నీ ఏమైందో నాకు తెలియట్లేదమ్మా. అది ఒక మనిషి అక్కడ ఎలా ఆడుతున్నాడో అది నేను ఎలా చెప్పగలుగుతాను. సో ఐ డోంట్ నో. లోపల చాలా మంది ఉన్నారండి, చాలా మంది వేరే వేరేగా ఆడుతున్నారు, వేరే ఒపీనియన్స్ తెచ్చుకొని వచ్చారు, చాలా మందికి వేరే వేరే డ్రీమ్స్ ఉన్నాయి అక్కడ.